సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఏమాత్రం చెల్లించకుండా చాక్లెట్లు తినడం ఎలా అనే అంశంపై వీడియో తీసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇట్లా కూడా ఎట్లెట్లా అరెస్ట్ అయ్యిండు అనుకుంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ రీల్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటారు కదా. అదే ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఇతను చేసిన వైరల్ వీడియో ఇప్పుడు ఆయనకే బెడిసి కొట్టింది ఆర్ బూమరంగ్ అయింది అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద మాల్స్లో ఉండే గ్రాసరీస్ షాపుల్లో హ్యాపీగా డబ్బులు చెల్లించకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ని బిందాస్గా తినేస్తున్నారు. గతంలో లులు మాల్ ఓపెనింగ్ రోజు కూడా మనం చూసినాం కదా, అందరూ సందర్శకులు ఎగబడ్డం, తర్వాత షాప్ని ఎట్లా లూటీ చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు ఏవైతే ఉన్నారో, స్నాక్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా హ్యాపీగా బిందాస్గా తినేశారు. అప్పుడు కూడా ఆ వీడియో వైరల్ అయింది. సో అలాగే డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లో కూడా డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్లు తినడం ఎలాగో తెలుసా అంటూ ఏకంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో కూడా తీసేశాడు. ఈ వీడియోను హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాడు. వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి అని బిందాస్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ దీనిపై స్పందించిన ఫిలిం నగర్ పోలీసులు ఆయన మీద క్రిమినల్ కేసు అయితే నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే, అండ్ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? హైదరాబాద్ షేక్పేట్ ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి ఇటీవల హనుమంత నాయక్, ఇప్పుడు ఎవరైతే మనకు వీడియోలో కనిపిస్తున్నాడో ఆయన పేరు వచ్చి హనుమంత నాయక్. సో ఆ యువకుడు హ్యాపీగా స్నేహితులతో కలిసి డీమార్ట్కి వెళ్ళాడు. అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను తింటూ హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయడంతో పాటు బిల్ చెల్లించకుండా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా అంటూ వీడియోను కూడా తీశాడు. ఇంతటితో ఆగకుండా ఆ వీడియోలను హ్యాపీగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో పోస్ట్ చేశాడు. అయితే ఏ మాటలో అయినా చుట్టూ సీసీటీవీస్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కానీ మనం బట్టలు వేసుకునే ట్రయల్ రూమ్లో మాత్రం సీసీ కెమెరాలు ఉండవు. అదే ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని ఈ లాజిక్నే వాడుకొని హనుమంత నాయక్ రీల్స్ చేసి వ్యూస్ పెంచుకోవాలని హ్యాపీగా ప్లాన్ చేశాడు. కానీ తీరా కట్ చేస్తే కథ మొత్తంగా అడ్డం తిరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు చేశాడో తెలియదు, కానీ మంగళవారం రోజు ఈ వీడియోను డీమార్ట్కి సంబంధించిన యాజమాన్యం గుర్తించిందట. వెంటనే ఫిలిం నగర్ పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ చేయడం అండ్ చాక్లెట్లను దొంగిలించిన హనుమంత్ నాయక్తో పాటు అతడి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకురావడం అండ్ వాళ్ళ మీద ఐపీసీ 420, 379 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఇందులో దర్యాప్తు చేయడానికి ఏం లేదు, కానీ నిజంగానే ఆ అబ్బాయి కూడా అనుకొని ఉండడు, జస్ట్ వ్యూస్ కోసం ఫేమ్ కోసం మాత్రమే చేసుంటాడు. బట్ రియల్గా ఆయన కూడా అనుకోకపోయి ఉండొచ్చు. బట్ పూర్తిగా ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావాలని అనుకున్నాడు. తీరా చూస్తే పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు అండ్ ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ అంటే, వారిని వీడి దుంపదెగా రీల్స్ కోసం మాల్లో చాక్లెట్లు చోరీ కట్ చేస్తే చిరిగి చాట్ అయింది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఫేమస్ కావాలంటే ఇట్లాంటి పిచ్చి పనులు మాత్రం దయచేసి చేయకండి.